బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది భారత సిటిజన్ పౌరులు ఉన్నారు, ఎంతమంది లండన్ సిటిజన్ పౌరులు ఉన్నారు, భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాలి. అయితే విజయం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ అధికారికంగా ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా మొత్తంగా విమానం అయితే జనావాసాలపై కూలింది, కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. రెస్క్యూ బృందాలు ఇప్పుడిప్పుడే అక్కడకు చేరుకుంటున్నాయి. ఓవైపు విమానానికి సంబంధించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ఎగ్జాక్ట్లీ, అంటే దెబ్బతిన్నటువంటి భవనాలు, ఇంకా క్షతగాత్రులు, అట్ ది సేమ్ టైం అసలు విమానంలో ఏం జరిగింది ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా రావాలి. ఇంజన్లో సాంకేతిక లోపం మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తోంది. సో అది ముందుగా పరీక్షించారా లేదా, సో ఈ విమానం ఎప్పటి నుంచి వాడుకలో ఉంది, ఎన్ని రోజుల నుంచి వాడుకలో ఉంది, బిఫోర్ దట్ ఎక్కడెక్కడ ప్రయాణం చేసింది, ఈ పూర్తి అప్డేట్స్ కూడా రావాలి. దీంట్లో పైలట్ వైఫల్యం ఏమైనా ఉందా, లేదంటే పూర్తిగా సాంకేతికంగా ఉన్నటువంటి లోపమేనా, పూర్తి అప్డేట్స్ కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. మబ్బులు పొగలు రెండు ఏకమైంది, ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తోంది. విమానం కూలిపోయినటువంటి వెంటనే మంటలు అంటుకున్నాయి, చుట్టూ కూడా ఒక పొగ కనిపిస్తోంది. సో ఇప్పటికే ఆ విమానాశ్రయానికి గుజరాత్ ముఖ్యమంత్రి బయలుదేరారు. భూపేల్ పటేల్ కూడా సూరత్ నుండి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ విమానం పూర్తిగా బిల్డింగ్ల మధ్యలో కూలిపోయింది కూడా స్పష్టంగా తెలుస్తోంది. విమానం ప్రమాదం తర్వాత భవనంలో చిక్కుకుంది, ఆ భవనంలో చిక్కుకొని అక్కడే పేలిపోయిందిగా కూడా తెలుస్తోంది. అంటే భవనంలో చిక్కుకుందంటే ఆ విమానం పూర్తిగా గాల్లో కూడా ఎగరలేదు, ఒక భవనాన్ని కూడా ఎగరలేకపోయింది, భవనాన్ని కూడా దాటలేకపోయింది. అంటే అది ఖచ్చితంగా ఒక భవనంలో ఇరుక్కున్నట్టుది. అంటే ఆ విమానానికి సంబంధించినటువంటి నో స్పాట్ ఏదైతే ఉందో, ఆ నో స్పాట్ విజువల్స్ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నో స్పాట్ సంబంధించినటువంటి విజువల్స్. సో ఆ పూర్తి అప్డేట్స్ కూడా ఇంకా పూర్తిగా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఆ ప్రమాదం తర్వాత విమానం భవనంలో చిక్కుకుంది. సో చిక్కుకున్న తర్వాతనే మంటలు అంటుకున్నాయి, అక్కడే క్రాష్ అయింది, అక్కడే పేలిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఇది ఆన్ ఎయిర్ లో పేలిపోయింది కాదు, భవనంలో చిక్కుకున్న తర్వాత ఇది ఆ ఫ్యూయల్ ట్యాంక్ పేలైన తర్వాత పేలిపోయిందిగా స్పష్టంగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి అప్డేట్స్ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే భూపేల్ పటేల్ సూరత్ నుండి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. సాంకేతిక ప్రమాదం వల్లనే, ఇంజన్ లో లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే శ్రీకాంత్, మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం, ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. విమానం టేక్ ఆఫ్ అవ్వగానే మీరు అన్నట్టుగా డౌన్ అయిపోయింది, బిల్డింగ్ లో చిక్కుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా విమానం పేలిపోయిన దృశ్యాలను కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే పైకి లేవాల్సింది డౌన్ అయిపోయిన దృశ్యం అయితే క్లియర్ గా కనపడుతోంది. మీరు అన్నట్టుగా అక్కడున్న బిల్డింగ్ లోకి చొచ్చుకుపోయింది విమానం, పైకి లేవాల్సిన విమానం డౌన్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే మనకు పూర్తి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఒక్కసారిగా విమానం బ్లాస్ట్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది, పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. శ్రీకాంత్, విమానం టేకాఫ్ అవుతున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. సో కేవలం 1:38కి బయలుదేరితే 1:38కి విమానం బయలుదేరితే 1:40కి కూలిపోయింది. అంటే ఇది ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే కూలిపోయింది. విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఎయిర్ కస్టమ్ ఆఫీస్ ఏదైతే ఉందో, కార్గో ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సమీపంలోనే కూలిపోయింది. కూలిపోయిన వెంటనే అక్కడ మొత్తం పొగలు అనుకున్నాయి. సో ఆ విమానాన్ని ఆ బిల్డింగ్ లోకి చొచ్చుకుపోయింది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ బిల్డింగ్ లోకి చొచ్చుకుపోయి అక్కడే కూలిపోయింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. సో ఇది చిక్కుకుపోయిన తర్వాత అది కూలిపోయింది. సో ఇది పూర్తిగా ఎగరలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది విమానం. సో దీంట్లో సాంకేతిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పైలట్ శతవిధాల ప్రయత్నం చేసింది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే, టేకాఫ్ అయినటువంటి 2 నిమిషాల్లోనే ఈ విమానం కూలిపోయిందంటే పూర్తిగా సాంకేతిక లోపంగానే దీన్ని చూడొచ్చు. సాంకేతిక లోపం వల్లనే ఇది కూలిపోయింది తెలుస్తుంది. సో ఎక్కువ దూరం కూడా ఇది లేవలేకపోయింది, విమానం టేకాఫ్ అవ్వలేకపోయింది. రైట్, మొత్తంగా టేక్ ఆఫ్ సమయంలోనే ఎయిర్పోర్ట్ ప్రహరీని విమానం ఢీకొట్టినట్టుగా కనిపిస్తుంది. మనం విజువల్స్ పై స్క్రీన్ పై మనం క్లియర్ గా చూస్తున్నాం. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి, అంటే 2 నిమిషాల వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా అక్కడ దగ్గర ఉన్న భవనంలోకి చొచ్చుకుపోయింది. చొచ్చుకుపోవడంతోనే విమానం బ్లాస్ట్ అయినట్టుగా కూడా మనకు విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ విమానాన్ని AI-171 అహ్మదాబాద్ విమానంగా చెప్తూ ఉన్నారు. సహాయక చర్యలను అయితే హోంమంత్రి పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక లోపంతోనే
ఈ విపత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విమానంలో 232 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. మంటలను ఆర్పేందుకు 12 ఫైర్ ఇంజన్లు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక విమానంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండటం తెలుస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మేఘనీ నగర్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలైతే వ్యాపించాయి. ఆ పొగను కంట్రోల్ చేసేందుకైతే ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇక మనం భావించినట్టుగా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ఆ దగ్గరలో ఉన్న భవనంలోకి చొచ్చుకుపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా విమాన ప్రమాదం అత్యంత భయానకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే పూర్తి అప్డేట్స్ అయితే తెలిసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ విమానంగా దీనైతే గుర్తించారు. అహ్మదాబాద్ సమీపంలోని మేఘనీ నగర్ గోడ్సార్ ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 230 మంది ప్రయాణికులు, మరో 12 మంది విమాన సిబ్బందిగా ఉన్నట్లయితే తాజా సమాచారం అయితే అందుతుంది. ఇక ప్రమాదంలో పరిస్థితి అత్యంత భయానకరంగా ఉన్నట్లే తెలుస్తోంది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్పాట్కు పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ అయితే తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కొంతవరకైతే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. విమాన శకలాలను కూడా మనం స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. సో ఒకసారి మనం ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమానం కుప్పకూలిపోయింది. ఆ విమానం కుప్పకూలిపోయిన సిచ్యువేషన్స్ని మనం ఐ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ఉన్నతాధికారులతోనూ అక్కడి సీఎంతోనూ మాట్లాడారు. ప్రమాద తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ని అయితే అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. సో భారత విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీన్ని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రీకాంత్ చూస్తున్నాం, మొత్తంగా అక్కడ పొగలైతే కొంతవరకు కంట్రోల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రమాద తీవ్రత మరి కాసేపట్లోనే తెలిసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఆ విమాన శకలాలను చూస్తే ప్రమాదం అయితే అత్యంత భయానకరంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఏం చెప్తారు? ఇది నిజానికి ఒక ఘోర ప్రమాదంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. వంశీ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. తో పాటు 2 పైలట్లతో పాటు 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది కూడా ఉన్నారు. సో 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బందితో పాటు 2 పైలట్లు తో పాటు 242 మంది దీంట్లో ప్యాసింజర్స్ ఉన్నారు వాళ్ళతో పాటు. అండ్ వంశీ 50 మృతదేహాలను ఇప్పటికీ బయటికి తీశారు. విమాన శిథిలాల నుంచి 50 మృతదేహాలు బయటికి తీశారు. 50 మృతదేహాలు బయటకు వచ్చాయి. రక్షణ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. చనిపోయిన వాళ్ళను, గాయపడ్డ వాళ్ళ కోసం వెతుకుతున్నారు. శిథిలాల కింద ఎవరెవరున్నారు అనేది కూడా వెతుకుతున్నారు. 50 మృతదేహాలను ఇప్పటికైతే బయటకు తీయడం జరిగింది. దీంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 2017లో ఎన్నికల్లో ఆయన మళ్ళీ మెజార్టీతో కేబినెట్ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత 2021న ముఖ్యమంత్రి సేవల నుంచి ఆయన తప్పుకున్నారు. సో గుజరాత్ లో అంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు, మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుడు విజయ్ రూపానీ. సో 2016 నుంచి 2021 వరకు కూడా ఆయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు 242 మంది దీంట్లో ప్రయాణికులు ఉన్నారు. సో వారితో పాటు దీంట్లో 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు. సో 242 మంది ప్రయాణికులతో పాటు క్యాబిన్ క్రూ సిబ్బంది 10 మంది, 2 పైలట్లు దీంట్లో ఉన్నారు. సో 50 మంది మృతదేహాలను ఇప్పటికీ దీంట్లో నుంచి బయటికి తీయడం జరిగింది. సూరత్ అట్లాగే వడోదర నుండి కూడా ఇప్పటికే సహాయక బృందాలు బయలుదేరాయి. సో అహ్మదాబాద్ అట్లాగే వడోదర నుండి 25 అగ్నిమాపక అంటే ఈ ఫైర్ ఇంజన్స్ కూడా దీంట్లో ఇప్పటికే బయటికి రావడం జరిగింది. సూరత్ నుండి అహ్మదాబాద్ కు రెస్క్యూ టీమ్స్ కూడా ఇప్పటికే పంపించడం జరిగింది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సిటీస్ నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా గుజరాత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటున్నాయి. విమాన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఆ శకలాల నుంచి మృతదేహాలు తీరుస్తూ అక్కడ మంటల్ని ఆర్పేస్తూ సో అందరినీ బయటికి అంటే గాయపడ్డ వాళ్ళను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన మృతదేహాల్ని బయటికి తీస్తున్నారు. 50 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 50 మంది మృతదేహాల్ని బయటికి తీశారు.
ఇందులో 242 ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది, అట్లాగే 2 పైలట్లు దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంటున్నారు. ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. 50 మృతదేహాల్ని దీంట్లోంచి బయటకు తీయడం జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఒక్కొక్కటిగా వస్తోంది. ఒక్కొక్కటిగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం వస్తున్నాయి. ఎయిర్ ఇండియాకి చెందినటువంటి బోయింగ్ 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలినటువంటి క్రమంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు దీంట్లో చనిపోయినట్టుగా 242 మంది ప్రయాణికులు దీంట్లో ఉన్నారు. 50 మంది మృతదేహాలను ఇప్పటికీ బయటకు తీయడం జరిగింది. సో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతున్నటువంటి క్రమంలోనే ఈ విమానం కుప్పకూలింది. 1:38కి విమానం స్టార్ట్ అయితే 1:40కే ఈ విమానం కుప్పకూలిపోయింది. అంటే కేవలం స్పీడ్ అందుకునేటువంటి క్రమంలోనే విమానం ఎప్పుడైతే పైకి లేస్తుందో పైకి ఎగరగానే పూర్తి స్థాయిలో పైకి ఎగరలేకపోయింది. సో ఖచ్చితంగా పైలట్ శిక్షణ, ఖచ్చితంగా ఎయిర్ ఇండియా పైలట్స్ అంటేనే ట్రైన్డ్ పైలట్స్ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ట్రైన్డ్ గా ఉంటారు, రెగ్యులర్ గా విమానాలు నడుపుతూనే ఉంటారు. సో అట్లాంటిది ఎయిర్ ఇండియా వరకు వెళ్ళారంటే ఖచ్చితంగా డొమెస్టిక్ స్థాయి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు నడిపేటువంటి స్థాయికి వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళు సీనియర్ పైలట్స్. సో అట్లాంటిది విమానాన్ని ఎగిరించలేకపోయారంటే ఖచ్చితంగా ఇది సాంకేతిక లోపంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. టేకాఫ్ సమయంలోనే ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాళ్ళని ఢీకొని అక్కడటువంటి భవనంలోకి చొచ్చుకెళ్లిపోయింది. అక్కడటువంటి భవనంలో చొచ్చుకున్న తర్వాత ఆ విమానం కుప్పకూలిపోయింది. సో ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ ని కూడా ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. AI-171 అహ్మదాబాద్ ను బయలుదేరినటువంటి విమానం, లండన్ కి వెళ్తున్నటువంటి విమానం కుప్పకూలిపోయింది. ఇప్పటికీ 25 అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. సూరత్ నుండి కూడా అటు అహ్మదాబాద్ కి ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా బయలుదేరి వెళ్ళాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే రెస్పాండ్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది. దీనిపైన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఇప్పటికే భూపేంద్ర పటేల్ తో అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. కావాల్సినటువంటి తక్షణ సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సో దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు 50 మంది మృతదేహాల్ని బయటికి తీయడం జరిగింది. వీళ్ళంతా ఎక్కడెక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నవారు, ఎక్కడి వాళ్ళనే పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాలి. దీంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇదే విమానంలో లండన్ ప్రయాణిస్తున్నారు. సో ఈ విమానం కుప్పకూలిపోయింది. విజయ్ రూపానీతో పాటు 242 మంది ప్రయాణికులు దీంట్లో ఉన్నారు. సో లండన్ టేకాఫ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. క్షతగాత్రులందరినీ కూడా, ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ హాస్పిటల్ కి తరలిస్తున్నారు. సో ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఈ అప్డేట్స్ ని చూడొచ్చు. రైట్, మొత్తంగా పెను ప్రమాదం చోటు చేసుకుంది. భారత ఏవియేషన్ చరిత్రలోని అత్యంత ఘోర ప్రమాదంగా ఈ ప్రమాదాన్ని చెప్తూ ఉన్నారు. 1956 ఆగస్టు 2న విజయ్ రూపానీ జన్మించారు. గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మరణించడం పట్ల అటు గుజరాత్ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికైతే ఇంకా ఫైర్ ఇంజన్లు భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టేక్ ఆఫ్ సమయంలో ఎయిర్పోర్టు ప్రహరీని ఢీకొట్టడంతో ఒక రెక్క విరిగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా భారత ఏవియేషన్ చరిత్రలో కని విని ఎరగని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 50 వరకు మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తంగా AI-171 విమానం ఘోర ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా యావత్ భారత్ అవని ఉలిక్కిపడింది. సహాయక చర్యలనైతే ఎప్పటికప్పుడు హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ సీఎంతోనూ పోలీస్ కమిషనర్లతోనూ అమిత్ షా మాట్లాడారు. ఇక సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక విమాన శకలాలను అయితే వేరు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మంటలను అదుపులోకి అయితే తీసుకొచ్చారు. పొగ మొత్తాన్ని అక్కడ ఫైర్ ఫైటర్స్ పొగ క్లియర్ అవ్వడంతో ఇక శకలాలను వేరు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ శకలాల నుంచే గాయపడిన వారు, అదేవిధంగా మృతి చెందిన వారు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతి చెందిన వారిని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే రెస్క్యూ సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఇక ఎవరైనా గాయపడి ఉంటే వారిని కాపాడేందుకు శతవిధాల రెస్క్యూ టీమ్స్ అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక విమాన శకలాలను తొలగించేందుకు కటర్స్ సహాయం కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున సహాయక బృందాలు అయితే ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మరి కాసేపట్లోనే విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనకు అందే అవకాశం అయితే ఉంది. విమానంలో మొత్తంగా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఇప్పుడు వరకు 50 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. భారత ఏవియేషన్ చరిత్రలోని ఇంత ఘోర ప్రమాదాన్ని ఎన్నడూ చూడనట్టుగా కూడా తాజా
పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం శకలాలైతే ఎక్కడికక్కడ చిందరవందరగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే జనావాసాల్లో కుప్పకూలింది. ఇక కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ భవనాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటనేది కూడా మరికొద్ది సేపట్లోనే మనకు పూర్తి అప్డేట్స్ అయితే అందుతాయి. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై విమాన ప్రమాదాన్ని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమానం కుప్పకూలిపోయింది. పైకి లేవాల్సిన విమానం డౌన్ అయిపోయింది. విజువల్స్లో క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. ఒక భవనంలోకి విమానం వెళ్ళిపోయింది. అక్కడున్న చెట్టును ఢీకొట్టి కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పడగానే విమానం కూడా బ్లాస్ట్ అయినట్టుగా పెద్ద ఎత్తున మంటలు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఫైర్ ఫైటర్స్ అయితే అక్కడకు చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలైతే కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. సో మొత్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు హోంమంత్రి పర్యవేక్షిస్తున్నారు. గుజరాత్ సీఎంతో కూడా మాట్లాడారు. విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి. ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో ఇంత ప్రమాదం భారత్లో చోటు చేసుకుంది. 2016 నుండి 2021 వరకు విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా అక్కడ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక చాలా మంది ప్రముఖులు కూడా ఈ విమానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్, మొత్తంగా చూస్తున్నాం గుజరాత్ సీఎం మరణించారు. అదేవిధంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆ విమాన విడిభాగాలు అంటే ఎక్కడికక్కడ శకలాలు పడి ఉన్నాయి. పరిస్థితి చూస్తే చాలా భయానకరంగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి?